నమస్తే, వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రేవంత్ సర్కార్ పేదల పక్షాన కాదు పెద్దల పక్షాన. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్న కవిత. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనపై వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్. హైదరాబాద్ నుంచి ఏపీకి 100 టన్నుల చికెన్ వ్యర్థాలు చేపల దానాగా తరలిస్తుండగా అధికారుల స్వాధీనం. మాధురి గతులకి బాత్రూమ్ కోసమే వెళ్ళా. తమ మధ్య కేవలం ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉందన్న ఈశ్వర్ సాయి. గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. స్మార్ట్ మీటర్ల పేరుతో పేదలకు అందుతున్న విద్యుత్ సబ్సిడీని ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తోందని, ఆదానీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించింది. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన లేదు, పెద్దల పక్షానే ఉందని పదే పదే నిరూపించుకుంటా ఉంది. ఈ మధ్య గవర్నమెంట్ అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్ననే సిఎండి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది, మేము త్వరలో స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పి. అట్లనే నెక్లెస్ రోడ్లో కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టిండ్రు, ఎట్లా స్మార్ట్ మీటర్స్ బాగుంటాయి ఏంది అని. అంటే పబ్లిక్ని ఒక మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్సే. ఇప్పుడు ముందు లెక్క ఎవరు కూడా పోయి పెన్ను పేపర్ పట్టుకొని రీడింగ్ రాసుకునే అవసరం లేదు. ఒక చిన్న మెషిన్ ఉంటుంది, దాన్ని తీసుకొని మీటర్ దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. స్మార్ట్ మీటరే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి కొత్త మీటర్ ఏంటంటే, ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో, ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు, 500, 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే, మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలి అనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు పీక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి ఒక్కసారి, ఇవే మీటర్లు మన ఇళ్లల్లో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం ఏ కటింగో గిటింగో వేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తలాతోకలైనటువంటి పథకాలను, అదానీ గారి బిజినెస్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్తున్నారు. ఉన్న స్మార్ట్ మీటర్లను సరిగ్గా వాడుకొని, ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ప్రాపర్గా వాడుకొని, ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసి, ముందు 24 గంటలు కరెంటు మంచిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మహానగరంలోనే ఎప్పుడంటే అప్పుడు కరెంట్ పోయే పరిస్థితి ఉంది. ముందు దాన్ని సరి చేసుకోండి, ఆ తర్వాత కొత్త కొత్త పథకాలు ఆలోచించండి. ఎంతసేపు ప్రజల జేబులకు కత్తరేద్దామనేటటువంటి ఆలోచన తప్పితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేద్దాం. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని గత 10 రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్స్ యూనివర్సిటీకి
అఫిలియేట్ చేయడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. యూజీసీ స్కిల్స్ యూనివర్సిటీకి డిగ్రీలు ఇచ్చేందుకు మాత్రమే అనుమతి ఇచ్చిందని, పాలిటెక్నిక్ విద్యార్థులకు డిప్లొమా సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం లేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. గత 10 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. కారణం ఏందని తెలుసుకుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 16th ఆగస్ట్ నాడు ఒక జీవో 97 ఇష్యూ చేసింది. దీంట్లో ఏం చెప్పారంటే, ఇప్పుడున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నీ కూడా ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేస్తున్నారు జియో ద్వారా. అదేంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ శక్తి అనే పేరిట ఆ డిపార్ట్మెంట్ ని నామకరణం చేశారు. అంటే రీనేమ్ చేశారు. ఉన్న పేరుని మార్చేసి ఈ పేరు పెట్టి దీన్ని మరి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు, ఎడ్యుకేషన్ కాకుండా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏదైతే YSU మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మదిలో ఉన్నటువంటి ఆలోచన ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని. మంచిదే, పెట్టడంలో తప్పేం లేదు. అది దాదాపు 2 సంవత్సరాల పెట్టి కూడా దానికి ఇవి అఫిలియేట్ చేశాడు. నెంబర్ 2nd పాయింట్. 3rd పాయింట్ ఏం చేశాడు, ఆల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ITIs ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ATCs, వీటన్నిటిని కూడా ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేట్ చేశాడు. తర్వాత 4th పాయింట్, all polytechnic colleges shall be brought under Young India Skills University framework and ecosystem అన్నాడు. ఈ 4th పాయింట్కి మాత్రమే ఈ విద్యార్థులందరూ కూడా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ 3 నువ్వు ITSని, అడ్వాన్స్ స్కిల్ సెంటర్స్ని స్కిల్ యూనివర్సిటీకి పరిధిలో తెచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ మా పాలిటెక్నిక్ కాలేజెస్ని మీరు ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేషన్ చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ తరఫున, మా పార్టీ BRS తరఫున మేము కొంచెం దీన్ని క్షుణ్ణంగా లోతుగా మేము ఆలోచన చేయడం జరిగింది. ఈ జీవో మొత్తంలో మళ్ళీ ఏం చెప్తాడు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాక్ట్ 2024ను, తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, ఈ రెండింటిని కూడా ఏమైనా అమెండ్మెంట్ చేయాలన్నా లేదా కొత్త చట్టాలు తీసుకురావాలన్నా మీరు ఆలోచన చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి జీవో ఇది. స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంది అనేది మళ్ళీ లోతుగా నేను పరిశీలించడం జరిగింది. గెజిట్ పబ్లికేషన్ ఎప్పుడు వచ్చింది? ఇది ఆగస్ట్ 14, అంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం, 2024 ఆగస్ట్ 14 నాడు 2 సంవత్సరాల క్రితము స్కిల్ యూనివర్సిటీ మన రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పడ్డది. ఈ స్కిల్ యూనివర్సిటీ మొత్తం గెజిట్ మొత్తం ఈ జీవోస్ అన్ని ఈ చట్టంలో ఉన్నటువంటి అవన్నీ కూడా. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని చేపల చెరువులకు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను సైబరాబాద్ పోలీసులు, పశు వైద్య అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని చేపల దానాగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వ్యర్థాలతో పెంచిన చేపలను తినడం వల్ల ఆహార భద్రత, ప్రజా ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఆల్రెడీ అత్తంపూర్ హైదరాబాద్లో చాలా కేసులు వేసారు. మీకు ఎఫ్ఐఆర్లు కూడా పెడుతున్నారు. మీ వాళ్ళు నాలుగు ఆటోలు ఉంటే ఒక డీసీ అంటే దట్ మీన్స్ వేస్టేజ్ చికెన్ ఇవన్నీ డంప్ చేసి లేదా ఫ్యాక్టరీకి వస్తారని అంటారు. అక్కడ సాట్ ఎగ్జామ్ అని ఇవన్నీ అన్నేస్తారా? ఇవన్నీ అన్నేస్తారు. ఆ తెలుగు రాజాలకు పూరే వేసినది అంతేగా. एक एक दुकान से
చిత్తూరుల బాలాలు ఫేమ్ ఈశ్వర్ సాయి తాజాగా వీడియో ద్వారా స్పందించారు. మాధురి గదిలోకి తాను బాత్రూమ్ వాడుకునేందుకే వెళ్లానని, తమ మధ్య కేవలం ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉందని తెలిపారు. తనపై వస్తున్న ట్రోల్స్, సోషల్ మీడియా ప్రచారంతో తాను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నానని, ఇకపై తనను వదిలేయాలని కోరారు. ఈ వ్యవహారంపై మాధురికి క్షమాపణలు చెబుతూ మీడియా మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేసాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను? నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న రకరకాలుగా వీడియోలు తీస్తున్నారు, రకరకాలుగా బూతులు. మా వైఫ్కి ప్రీవియస్గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్లో ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనుకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం, నేను అప్పటికే ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను, గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్గా నా భార్యకి నేను సంజాయిషి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాపో మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయిది అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని నేను మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి ప్యానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, మా ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తప్ప అంతకు మించి ఏం లేదు, ఏం జరగలేదు. నేను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అని దేనికని చెప్తున్నాను అంటే, ఒక పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయి. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ది బ్రెయిన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సినిమా షూటింగ్ లో ఆయన హోంమంత్రి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. సినిమాలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ది బ్రెయిన్ క్రైమ్ అండ్ సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రారంభోత్సవమై గత 15 రోజులుగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన కాజూర్ బాలాజీ గారి అబ్బాయి అయిన చరణ్ ఈ సినిమాలో హీరోగా, అలాగే కన్నడ యాక్టర్స్ అయిన సారిక, ఈ సినిమా ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అయిన జయచంద్రన్, దివ్య, అజయ్ గారు, అలాగే అజయ్ ఘోష్ గారు ప్రధాన పాత్రలో. ముఖ్యంగా మన కోటేశ్వరరావు గారు మన పక్కన కూర్చోన్న వారు డీజీపీగా, అలాగే ఇంకా బృంద, జ్యోతి, సురేష్, అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూడా దీంట్లో నటిస్తున్నాడు. మంచి పాత్రలో హోంమంత్రి అనే ఒక పాత్రని నాకు ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమా వచ్చి ది బ్రెయిన్ అనే ఎండ్లరీ ఎంటర్ప్రైజెస్ దీనిపైన కేఎం క్రియేషన్స్ లో అద్భుతంగా చలనచిత్రం డైరెక్టెడ్ బై అశ్విన్ కామరాజు, ప్రొడ్యూసర్ జయచంద్ర నాయుడు పూతలపట్టు,
సో ఈ సినిమా పేరులోనే ది బ్రెయిన్, ఒక మనిషి ఒక బ్రెయిన్ అనేది ఎంత యాక్టివ్గా ఉంటే తన ఒక కెరియర్, ఒక క్యారెక్టర్, ఒక క్యాలిబర్ గురించి మనం ఎక్స్పోజ్ చేయొచ్చు, చెప్పచ్చు. సో ఈ బ్రెయిన్ అనే మూవీ ముఖ్యంగా మా చరణ్, మా కాజూర్ బాలాజీ గారి కొడుకు హీరోగా మొదటి సినిమా ప్రారంభిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు చరణ్. అండ్ అలాగే 6-7 సినిమాల్లో నటించిన దివ్య కూడా, సారిక కూడా మన కర్ణాటకలోని ఉడిపి నుండి, తనకు కూడా ఆల్ ద బెస్ట్ అమ్మ ఫర్ ఎంటరింగ్ ఇంటూ తెలుగు మూవీస్. ముఖ్యంగా మా కోటేశ్వరరావు గారు డీజీపీగా, నేను హోంమంత్రిగా ఈరోజు మా నివాసంలోనే షూటింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఏపీ లిక్కర్ రవాణా కేసులో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ కుమార్, ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా తన తల్లి అమ్మాజీతో పాటు కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే పూరి గణేష్ ను కూడా పూరి జగన్నాథ్ కలిశారు. నువ్వు తీస్తావా? నువ్వు దిగుదుగాని అంకుల్తో దిగువా మరి. నిల్చుంది తీ, ఇప్పుడు అది వెరీ గుడ్, అంతే తీ. సార్ మీకు ఫోటోగ్రాఫర్ కావాలి, నేను తీసుకెళ్ళండి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. బీసీల సంక్షేమం, హక్కులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేతలు చర్చించారు. బీసీలకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తోందని సమావేశంలో పేర్కొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు మరింత ప్రాధాన్యం కల్పించే అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు.
ప్రభుత్వాన్ని నడిపించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో జగన్ విఫలమయ్యారని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రిగా, జగన్ అసమర్థ ప్రతిపక్ష నాయకుడిగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయంగా శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఉండరు. ఎవరికి ఎవరు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. ప్రభుత్వాన్ని నడిపించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఏం స్పష్టంగా చెప్పమంటారు? ఎవరున్నారు ప్రతిపక్షంలో? ప్రతిపక్ష హోదా ఉందా లేదా అన్నటువంటిది కాదు ముఖ్యం. 11 మంది అయినా 5 మంది అయినా ఒక్కరైనా ప్రతిపక్షమే. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో వేరే ప్రతిపక్షం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. రేవంత్ సర్కార్ పేదల పక్షాన కాదు, పెద్దల పక్షాన. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్న కవిత. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనపై వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్. హైదరాబాద్ నుంచి ఏపీకి 100 టన్నుల చికెన్ వ్యర్థాలు చేపల దానాగా తరలిస్తుండగా అధికారుల స్వాధీనం. మాధురి గతులకి బాత్రూమ్ కోసమే వెళ్ళా, తమ మధ్య కేవలం ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉందన్న ఈశ్వర్ సాయి. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.